సో హాయ్ అండి. సో వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సంటేజెస్ టాపిక్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా చూసేద్దాం. ఓకే, సో లెట్స్ గో. A man spends 40% of his income on rent. Okay, 40% rent మీద పెడతాడు, 30% on groceries. Okay, and the rest on the transport. If his total income is 50,000, how much does it spend on transport? సో ఈజీ క్వశ్చనే కదా. సో ఎంత 40% అనేది ఇన్కమ్ మీద పెడుతుండు, 30% గ్రాసరీ, రెస్ట్ ఆన్ ట్రాన్స్పోర్ట్. 40 30 70, 100కి 70 ఇస్తే 30, సో 30% ఆన్ ది ట్రాన్స్పోర్ట్. టోటల్ ఇన్కమ్ ఎంత? 50,000. 50,000లో ఎంత అన్న ట్రాన్స్పోర్ట్కి? ఇప్పుడు 1,00,000లో 30% ఎంత? 30,000. 50,000లో 30% అంటే బై 2, 15,000. ఓకే, సి ఆన్సర్. అర్థమైందని అనుకుంటున్నా కదా. సో 40% ఇన్కమ్, 30% గ్రాసరీ, రిమైనింగ్ అంటే ఎంత అండి? టోటల్ 100% కదా, రిమైనింగ్ 30% ట్రాన్స్పోర్ట్ మీద. 1,00,000లో 30% అంటే 30,000. 50,000లో 30% అంటే బై 2, 15,000. అంతే. పెన్ను పెట్టకుండా చేయాలి ఇది ఇంతకుముందు. సో సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, సో రవి స్పెండ్స్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఓకే, 70% స్పెండ్ చేస్తాడంట. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10%, బై వాట్ పర్సంటేజ్ డూ ద సేవింగ్స్ ఇంక్రీజ్? సో ఇన్కమ్ 25. ఓకే, సో ఇట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఏంది చెప్పనా అండి? సో ఇన్కమ్ అనేది 100 రూపీస్ అనుకోండి. సింపుల్ అండి. 100 అనేది ఇంకా డిఫాల్ట్ నెంబర్ పర్సంటేజెస్లో. సో ఎంత స్పెండ్ చేస్తుండో, సో ఎక్స్పెండిచర్ ఎంత? 70% అంటే 70 రూపీస్. ఇఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 25%, సో ఇన్కమ్, న్యూ ఇన్కమ్ 25% అంటే ఏంది అండి? 100లో 25 అంటే 25 కదా, 100 + 25 125. అండ్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ బై 10%, సో న్యూ ఎక్స్పెండిచర్ ఎంత? ఇంక్రీజ్డ్ బై 10%. సో 70లో 10% అంటే ఏందండి? 7 కదా, అంతే కదా. 70/100 కొన్ని చిన్న చిన్న ఈజీగా చేసేయాలండి. బై 10 ఇంటూ 100, సారీ 70/100 ఇంటూ 10, 10 టెన్సా 7 కదా. సో 70 + 7 77. ఓకే, ఇక్కడ సేవింగ్స్ ఎంత అండి? ఎక్స్పెండిచర్ తీస్తే సేవింగే కదా, 30. ఇప్పుడు న్యూ సేవింగ్ అడుగుతుండు. ఇదిగోండి, ఇన్కమ్ పెరిగింది, ఎక్స్పెండిచర్ పెరిగింది, సేవింగ్ ఎంత పెరుగుతుందని అడుగుతున్నా అనమాట. ఇందులోంచి సేవింగ్ అనుకోండి, 23 + 25 48. సో ఈ సేవింగ్ అనేది బై వాట్ పర్సంటేజ్ డూ ఈ సేవింగ్ ఇంక్రీజ్ ఎంత పెరిగిందని అడిగిండు. ఎంత పెరిగిందని, ఎంత అని అడగలే. ఎంత అని అడిగితే నేను 48/30 వేస్తుండే. ఎంత పెరిగింది అన్నాడు. సో 48 - 30/30 ఇంటూ 100, సో 18/30 ఇంటూ 100, 0 క్యాన్సిల్, 6 60. సో 60% అనేది పెరిగింది. ఓకే, ఒకవేళ ఎంత పర్సంటేజ్ అని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా ఇస్తాం, 0 క్యాన్సిల్, 16. పర్సంటేజ్ ఎంత? పర్సెంటేజ్ 160%. బట్ ఎంత పెరిగింది అని అడిగింది కాబట్టి 60% ఇట్లా వేస్తాం. రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం కాన్షియస్గా ఉండండి. ఎక్కువ శాతం మంది మిస్టేక్ అక్కడే చేస్తారనమాట. ఓకే, సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. లెట్స్ గో టు ది థర్డ్ వన్. ఫిట్ కంటెంట్. ఓకే, the salary of an employee is increased by 5% in first year and again by 5% in the second year. What is the overall percentage increase in the salary after 2 years? ఓకే, ఎప్పుడైనా సరే సక్సెసివ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చాడు అనుకోండి, సక్సెసివ్ అంటే ఫస్ట్ ఇయర్ పెరిగి మళ్ళీ సెకండ్ ఇయర్ ఇట్లా సక్సెసివ్ ఇచ్చిండు అనుకోండి, సో డిఫాల్ట్ ఒక ఫార్ములా వాడండి, A + B ఇంటూ ప్లస్ A ఇంటూ B. ఇది డిఫాల్ట్ అండి. దేనికి? ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోనికి. ఓకే, సో ఇక్కడ ఏ ఏంది? పర్సంటేజ్లో తీసుకోవద్దు, నార్మల్ నెంబర్స్లో తీసుకోండి. 0.05 + 0.05 + 0.05 ఇంటూ 0.05, ఇదంతా 0.10, 0.0025, ఇదంతా 10.25. సారీ 0.1025. ఇది నెంబరు, దీన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 10.25%. ఇది ఆన్సర్. ఏంటిది? ఎప్పుడైనా సరే సక్సెసివ్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ ఇయర్‌లో ఇంత పెరిగింది, సెకండ్ ఇయర్‌లో ఇంత పెరిగిందంటే ఈ ఫార్ములా వాడండి. ఇంపార్టెంట్. A + B + A ఇంటూ B.
ఫస్ట్ ఏంది ఇది నార్మల్ నంబర్స్ లాగా తీసుకోండి. సో, ఫైనల్‌గా వచ్చేసరికి దాన్ని 100తో మల్టిప్లై చేస్తే అది పర్సెంటేజ్‌లో వస్తది. ఓకే. సో, లెట్స్ గో టు ది ఫోర్త్ ప్రాబ్లమ్. ఓకే. లెట్స్ గో. The total population of a town is 5,500. The number of males and females increased by 5% and 10% respectively. Okay. And the resulting population becomes 6,000. Find the number of men in town. సో, ఒక టౌన్‌లో ఎంతమంది 5,500 అయితే మేల్స్ ఎంతమంది 5% పెరిగిర్రు. ఫీమేల్స్ వచ్చేసి 10% పెరిగిండ్రు. తర్వాత 6,000 అయింది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ మెన్ ఇన్ టౌన్. హ్మ్. ఓకే. సింపుల్ అండి. ఎప్పుడైనా ఇన్ కేస్ మీకు డౌట్ ఉందనుకోండి ఆప్షన్ వెరిఫికేషన్ చేసేయండి. ఇక్కడ ఏమన్నాడు నంబర్ ఆఫ్ మెన్ ఎంత అని అడిగిండనమాట. ఇన్ కేస్ నంబర్ ఆఫ్ మెన్ మీరు 5,500 తీసుకుర్రనుకోండి. సో, ఒక్క నిమిషము. సారీ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో, ఫస్ట్ ఎంతుంది? 5,500 ఉంది. నెక్స్ట్ ఎంత పెరిగింది? 6,000 పెరిగింది. ఇక్కడ ఏంటిది? సో, 5% ఆఫ్ మెన్ ప్లస్ 10% ఆఫ్ ఫీమేల్ ఈక్వల్ టు ఎంత? 500. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో, ఫస్ట్ ఎంతమందుర్రు? 5,500 ఉర్రు. తర్వాత ఏం చేసిర్రు? 5% ఆఫ్ మెన్‌ని ఇంక్రీజ్ చేసిర్రు. ప్లస్ 10% ఆఫ్ ఫీమేల్‌ని ఇంక్రీజ్ చేసిర్రు. అప్పుడెంత అయింది? 6,000 అయింది. రెండిటి మధ్యల డిఫరెన్స్ ఎంత? 500 కదా! సో, 5% ఆఫ్ మెన్ ప్లస్ 10% ఆఫ్ ఫీమేల్ 500 కదా మీనింగ్. యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు 5,500లో 5% అంటే ఎంత అండి? సో, 5,500 బై 100 ఇంటూ 5. 55 ఫైవ్సా 250, 275. సో, 275 ఇక్కడ ఫీమేల్ 0 ఎందుకు టోటల్ 5,500 మేలే అన్నాడు కదా! 500 వస్తుందా? రాట్లే. సో, ఈ ఆప్షన్ కాదు. 2,000 తీసుకోండి. 2,000లో 5% అంటే ఎంత? 100 అంతే కదా! 2,000 మేల్ అంటే ఫీమేల్ ఎంతమందండి? 3,500. 3,500లో 10% అంటే ఎంత? 350 ఈక్వల్ టు ఎంత? 450. 500 రావాలి. ఇది కూడా కాదు. నెక్స్ట్ మేల్ 1000 తీసుకోండి. సో, 1000లో 5% అంటే ఎంత? 50. 10% నెక్స్ట్ ఫీమేల్ ఎంతమందండి? 4,500. 10% ఆఫ్ 4,500 ఈస్ 450. 500. సో, ఇదే రైట్ ఆన్సర్. సో, సింపుల్ అండి. వాడు ఏమిచ్చిండు? టోటల్ పాపులేషన్ 5,500 ఇచ్చిండు. ఓకే. తర్వాత 5% ఆఫ్ మెన్, 10% ఆఫ్ ఫీమేల్ ఇంక్రీజ్ చేసినాక 6,000 అయిందని చెప్పిండు. సో, అప్పుడు నేనేం చేసిన అంటే డిఫరెన్స్ ఎంత? 500 కదా! సో, అడిషనల్‌గా 5% ఆఫ్ మెన్, 10% ఆఫ్ ఫీమేల్‌కి 500 వస్తుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసిన నేను. థర్డ్ ఆప్షన్ వచ్చేసింది. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. In an election between two candidates, the winning candidate got 70% votes of valid votes and he won by a majority of 3,630 votes. Okay. If out of total votes polled, 75% votes are valid, then what is the total number of votes polled అని అడుగుతున్నాను అనమాట. ఓకే. సింపుల్ అండి. ఏం లేదు. సో, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? విన్నింగ్ క్యాండిడేట్‌కి ఎంతొచ్చింది? 70% ఆఫ్ వాలిడ్ ఓట్స్. వీవీ అని పెడదాం వాలిడ్ ఓట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండండి? మెజారిటీ ఇచ్చిండు కదా! మెజారిటీ 3,630 ఇచ్చిండు. ఓకే. ఇప్పుడు ఇందులోంచి మనం ఏం డిరైవ్ చేయొచ్చు? ఈ వాలిడ్ ఓట్స్. లూజింగ్ క్యాండిడేట్‌కి ఎంతొచ్చినట్టండి? ఇప్పుడు విన్ అయినోనికి 70% అంటే లూజ్ అయినోనికి 30% కదా! ఇక్కడ 2 క్యాండిడేట్సే ఇచ్చిండండి. నోటా అవేమి ఉండవు. సో, అవేమి కన్సిడర్ చేయకండి. సో, విన్నింగ్ క్యాండిడేట్ 70% వచ్చినప్పుడు లూజింగ్ క్యాండిడేట్ అనేది 30% వచ్చింది. సో, ఇద్దరి మధ్యల డిఫరెన్స్ ఎంత? 40%. ఓకే. అంతే కదా! ఇతను 70% ఇతను 30%. సో, ఇది ఏదైతే ఉందో ఇదే మెజారిటీ కదా! అంతే కదండీ. ఇప్పుడు విన్నింగ్ వోన్‌కి 70, లూజింగ్ వోన్‌కి 30 వచ్చింది. ఇద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంటదో అదే మెజారిటీ కదా! సో, 40% ఆఫ్ వాలిడ్ ఓట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది టోటల్ ఓట్స్ కాదు. వాలిడ్ ఓట్సే. ఈక్వల్ టు 3,630. ఓకే. ఇది క్యాన్సిల్ చేసేయండి. సో, వాలిడ్ ఓట్స్ ఈక్వల్ టు 363 ఇంటూ 100/4. ఓకే. సో, ఇది వాలిడ్ ఓట్స్ అన్నమాట. బట్ ఇక్కడ ఏం అడుగుతుండు? 75% ఓట్స్ ఆర్ వాలిడ్. అంటే ఓన్లీ 75% ఆఫ్ ది ఓట్స్ మాత్రమే వాలిడ్. మిగిలినవి వాలిడ్ కాదన్నమాట. సో, ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో అది 75% ఆఫ్ ఓట్సే. 363 425 ఇంటూ 25. ఓకే. బట్ మనకు గావాల్సిందేంది? 100% ఆఫ్ ఓట్స్.
వీడు ఓట్స్ పోల్డ్ అడిగిండు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది 75% ఆఫ్ వాలిడ్ ఓట్స్ మాత్రమే. సో, మనకు ఓట్స్ పోల్డ్ కావాలంటే 100% కావాలి కదా! సో, 100%కి ఎంత? సో, 100 ఇంటూ 363 ఇంటూ 25/75. సో, ఇది 75/100 ఇది 100/100 ఏస్తే 100, 100 ఎట్లా క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను డైరెక్ట్ పర్సెంటేజ్‌లో ఏసిన. ఓకే. సో, 325 3 121 25, 25 క్యాన్సిల్ 121 ఇంటూ 100 ఇది. సో, ఎక్కువ శాతం ఎగ్జామ్‌లో ఎలక్షన్ బేస్డ్ క్వెషన్స్ ఇస్తాడండి. ఓకే. ఇక్కడ ఏం లేదు. విన్నింగ్ క్యాండిడేట్ 70 వచ్చింది. సో, విన్నింగ్‌కి 70 వచ్చిందంటే లూజర్‌కి 30 వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ 2 క్యాండిడేట్స్ ఉన్నట్టు కాబట్టి. సో, వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 40%. ఆ 40% మెజారిటీ. ఆ మెజారిటీ ఎంత? 3630. ఈ మెజారిటీ నుండి ఏందండి నాకొచ్చింది వాలిడ్ ఓట్స్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది వాలిడ్ ఓట్సే ఆన్సర్ ఏసిస్తారు. అట్లా ఎయొద్దు. వాలిడ్ ఓట్స్ ఎంత? 75%. నన్నడిగింది టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ అంటే 100%. అది కాలిక్యులేట్ చేస్తే ఇదొచ్చింది. మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. Okay. For more similar content, you can subscribe us. Thank you.